పరమ పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్బంధనీయులు SKCM గోసేవా ఆశ్రమ సంస్థాపకాచార్య మధ్య గురుదేవ్ గురు కృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శతాసి శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి తండ్రి ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరం గురుదేవ్ పరమ ఆరాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య సంస్థాపకాచార్య నిత్యలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శతసి శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి తండ్రి ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. రూపానుగ గురువర్గలు ఆచార్య తాలూకు దివ్యపాదంలో ఈ దాస్ భూరి భూరి సాష్టాంగ అనంత కోటి దండ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్కథ పిపాసు మధ్య గురు భ్రాతలందరికీ మాతృమండలికి నా యథాయోగ్య మనస్సుమాంజలి తెలుపరుస్తూ అఖిల గుణగిణి నిధి కరుణాసాగర్ భక్తవత్సల కల్పతరు దయాసాగర్ శ్రీ హరితారుక మహతి కృప ఈరోజు ఇది సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవ తాలూక మహతి 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 కృప. లక్ష్మణ్ మరియు మేఘనాథ్ ఎదురవడంతో భయంకరమైన యుద్ధం జరిగింది. మేఘనాథ్ మాయావి ఎదుర్కోలేడు, కానీ వెనకాతలించి దెబ్బ ఇవ్వగలరు. మేఘనాథ్ కామం తాలూకా ప్రతీకం. ఈ కామన వాసన ఎదుర్కోలేదు, కానీ ఏం చేస్తుంది, సమయం చూసేసి మనకి మన సాధనాన్ని పడగొట్టేసిస్తుంది. చాలా భయంకరమైనది ఇది. సో అదే సందు చూసి వెనకాతలించి మేఘనాథ్ ఇక్కడ కనబడుతుండేరు, అక్కడ కనబడుతుండేరు, ఎక్కడ ఎదుర్కొంటుండేరు కూడా లక్ష్మణుడు. అతనికి రథం లేదు, ఏ ప్రకారంగానూ కవచాలు లేవు, మరి పాదరక్ష కూడా లేదు. కాషాయ వస్త్రంతో ఎదుర్కొంటున్నారు, కానీ వెన్నుపోటకు పొడిచినట్టుగా వెనకాతలించి బాణం వేయడంతో లక్ష్మణుడు మూర్ఛించి పట్టారు. సో మనం ఇంతవరకుతో నిన్న తెలుసుకున్నాం. బేరఘాతిని ఛాడిసి సంగీ తేజపుంజ లక్ష్మణ ఉరలాగి మరుఛా భై शक्ति के लागे तब चली गयहु निकट भय त्यागे राम श्री राम राम श्रीया राम. లక్ష్మణుడు మూర్ఛించబడ్డారు. మూర్ఛించిన తర్వాత మేఘనాథ్ అప్పటి వరకు లక్ష్మణునికి దగ్గరికి రావడానికి భయపడుతుండేది. ఇదొకటి గమనించింది. దూరం నుంచే యుద్ధం చేస్తుండేది. భక్తులతో సాధన చేసే వ్యక్తులు పక్కనకి కామన రాదు, పక్కనానికి దానికి మూర్ఛించేస్తుంది, అది చేయగలదు. కామన వాసన కొంతవరకు కొంత సమయం వరకు విస్మృతి చేయగలదు. ధ్యానంగా విని మూర్ఛించింది. కానీ లక్ష్మణుడు ఎవరు?
వైరాగ్యంతో కూడిన భక్తుడు, అంతే కదా, భక్తుడు భక్తి చేసినప్పుడు కామన ఏం చేస్తుందంటే మూర్ఛించేస్తుంది. కానీ టోటల్గాను భక్తి చేసే మార్గం నుంచి కానీ ఆ తోవలించి కానీ అతనికి బయటికి తీసుకురాలేదు. కొంత సమయం వరకు విస్మృతి మూర్ఛించేస్తుంది. మళ్ళీ సాధకుడు భక్తుడు లేదు మరి కొద్దిగా స్ట్రాంగ్ అవుతుంది, చేయకూడదు, ఎదుర్కోవాలి మరి కొద్దిగా. ఇవన్నీ శిక్ష. ఇంకొద్దిగా స్ట్రాంగ్ అవుతారు. అతను లేదు, చేయాలి, నామం చేయాలి. కామనాకి ఎప్పుడు కూడాను ఇక్కడ చూడండి చెప్తున్నారు, మేఘనాద సమకోటి సతజోధారహే ఉఠాయి. మేఘనాథ్తో సహా కొన్ని సహస్ర దైత్యులు లక్ష్మణునికి లేపుదామని ప్రయత్నించారు అక్కడి నుంచి. ఎందుకంటే మా నాన్నగారి దగ్గర తీసుకెళ్తాను, నాన్నగారు రాముడి తాలూకా భార్యని తీసుకొచ్చారు, నేను వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చానని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి సహస్ర రాక్షసులతో లేపడానికి ప్రయత్నించారు. కానీ జగదాధర శేష కిమి ఉఠే చలే ఖిసియాయి. అసలు లేపలేకపోతున్నారు. అసలు ఆ తోవలించి మరి ఖిసియాయి అని అంటున్నారు. ఇక్కడ శబ్దం రాశారు. ఖిసియాయి అంటే ఏంటి? సిగ్గుపడుతున్నారు. అరే మనం ఇంతమందిని ఉండి లక్ష్మణుని శరీరాన్ని మనం లేపలేకపోతున్నాం. ఎంత కామనా వాసన కూడాను మనకి భగవంతుడు తోవలించి మార్గం నుంచి తప్పించడానికి శక్తి లేదు. ఉంటాం స్టిల్ ఆ తోవలని. ఎప్పుడైతే మనం భగవంతుని నామాన్ని జాగ్రత్తగా చేస్తాం. లక్ష్మణునికి లేపడానికి శక్తి లేదు. ఎందుకంటే లక్ష్మణుడు ఫుల్ సరెండర్ రాముడికి. ఆ శరీరానికి ముట్టుకోలేపారు. ముట్టుకున్న లేపడానికి ఆ తోవలించి తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు. అవ్వదు, జరగని విషయం. అందుకే ఎవరైతే నామాన్ని పట్టుకుంటారో ఖచ్చితంగాను వాళ్ళకి కామన వాసన ఆ భగవత్ మార్గం నుంచి పక్కకి తప్పుదారిని పట్టించలేదు. ఇవన్నీ భక్తులకి చాలా ఇదే గ్రోహ్యమైన రహస్యం రామాయణంలో. ఇది డెప్త్గా ఆలోచించాలి. వస్తుంది కామనా వాసన రాకుండా ఉండదు. ప్రతి భక్తుడికి వస్తుంది కామనా వాసన. మరి ఎవరైతే హరినామం చేస్తారో ఎక్కువగాను మరి భక్తిగాను వాళ్ళకి ఫస్ట్ కామనా వాసన పట్టుకుంటారు. స్వామి ఏంటి స్వామి ఎలుగన్నారు? కామన భాషన మరి నామం చేస్తే స్ట్రిక్ట్గాను మంచిగా చేస్తే కామన భాషన పట్టుకుంటే మరి ఎందుకు చేస్తాం? విడిచిపెట్టేస్తే బెస్ట్ కదా. లేదు, ఆ టైంలోనే కామన భాషను ఎందుకు పట్టుకుంటుందంటే దానికి ఎగ్జాంపుల్ వైష్ణవులు అద్భుతంగా ఇచ్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఒక ఇల్లుని, ఒక రూమ్ అనుకోండి, 10 years నుంచి ఓపెన్ చేయలేదు. ఎన్ని ఇయర్స్? 10 years నుంచి ఓపెన్ చేయలేదు. చాలా ధూళి భోజి పెట్టి ఉన్నది, చెత్తగా ఉన్నది. దానికి మనం ఓపెన్ చేసి చీపురుతో తొడడం ఆరంభించాం. ఏంటి 5-10 నిమిషాలు స్వాప్ అయిపోతుందా? 10 సంవత్సరాల నుంచి బంద్ చేసేసి ఉన్నది ఆ రూము. మీరు ఒక 10 నిమిషాల్లోని క్లీన్ చేసేస్తారంటే అయిపోతుంది? అది సాధ్యమైంది లేదు. అయితే ఇంకేమవుతుంది? ఇది ఎప్పుడైతే ప్రారంభించామో మనం చీపురు తొడడము, ఆ మట్టి ధూళంతా మన శరీరంలో అంటుకుంటుంది ఎక్కువ. రే ఇది మనం సాఫ్ చేద్దాం అనుకుందాం, చూసేకి నా ధూళంతా నా శరీరంలో వచ్చేసింది. అలాగని మనం చీపురు గట్ట విడిచిపెట్టేసే నా వల్ల ఇది అవదు. ఎప్పుడైతే సాధన ప్రారంభిస్తామో మనం ఎన్ని జన్మల నుంచి కామన వాసన ఉన్నది దానికి క్లీన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మనం ప్రయత్నించినప్పుడు ఆ కామన వాసన మన శరీరానికి ఎఫెక్ట్ చేస్తుంది, వస్తుంది, పైన ఎగిరి వస్తుంది మనకి. మనం నామం లేదు, తప్పం లేదు, ఇవన్నీ మనం ఉద్రేకం అవుతుంది, కామన వాసన అవుతుంది చెప్పేసి విడిచిపెట్టకూడదు. ఇంకా స్ట్రిక్ట్గా పట్టుకొని ఇంకా శుభ్రం చేయాలి. గురువుగారు ఇచ్చిన చీపురు ఒకటి ఇస్తారు. ఏం చీపురు?
నామం రూపిన చీపురు. దీనికి ఎలా చేయాలంటే మనం నడుం కట్టుకొని జబర్దస్త్గా చేయాలి. ఒకే ఆసనంతో ధ్యానపూర్వకంగాను సమయానికి చేస్తూ చీపురుతో తుడుస్తూ లేదు మనకి పనికిరాదు, మనం చేయలేము అని చెప్పేసి విడిచిపెట్టేస్తే ఎన్నటికీ క్లీన్ అవ్వదు ఆ రూము, అలాగే ఉంటుంది. ఎప్పుడు ఈ కామన వాసన పోదు, అనేక జన్మల నుంచి ఉన్నది. కానీ మీరు చేస్తూ క్లీన్ చేయదని ప్రయత్నం రోజు 16 మాలు ఏదైతే గురువుని సమర్పితం చేస్తున్నారో ఖచ్చితంగా ఒక రోజు మీ రూమ్ సాఫ్ అయిపోతుంది, మీ ఇల్లు సాఫ్ అయిపోతుంది, మీ హృదయం క్లీన్ అయిపోతుంది. మీరు చేస్తూ నామము అలాగని భయపడిపోకూడదు. కామన వాసన వస్తుందని చెప్పేసి డిప్రెస్ అయిపోకూడదు. అవుతుంది. ఖచ్చితంగా నువ్వు నామాన్ని పట్టుకోవాలి. గురుగారు ఇచ్చిన చీపురిని పట్టుకొని ఉండాలి. నామం పట్టుకుంటే ఖచ్చితంగా రోజు క్లీన్ అయ్యి ఒకరోజు మనకి హృదయము క్లీన్ అయిన తర్వాత రాధాకృష్ణులు సీతారాములు పుష్పక వాహనంతో మన హృదయానికి వస్తారు. ఏ విధానంగా లంకాలించి అయోధ్యకి పుష్పక వాహనంతో వచ్చారో భగవంతుడు ఖచ్చితంగా వస్తారు. అధైర్యం అయిపోకూడదు. అధైర్యం అయిపోయామనుకోండి మనం ఏం సాధన చేయలేం. ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో మన మనసు, మన ఇంద్రియాలు, మన బుద్ధి, మన మనసుకి ఈ కథారూపమైన శక్తిని తెలుసుకొని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. లేదు నామాన్ని అయితే విడిచిపెట్టకూడదు. ఈ చీపురు తొడడం, ఈ నామం విడిచిపెట్టేసామనుకోండి మళ్ళీ మనకి ఇంకా ఎప్పటికీ ఎన్నటికీ క్లీన్ అవ్వదు. ఖచ్చితంగా ఈ ఇల్లుని మనమే క్లీన్ చేసుకోవాలి. పక్కింటి క్లీన్ చేయడు. మన ఇంటికి కూడా పక్కోడు క్లీన్ చేస్తాడా? ఎన్నడూ క్లీన్ చేయడు. మన రూమ్ని, మన ఇంటిని మనమే క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ పని మనుషులు పనికిరారు. ఈ హృదయ రూపమైన రూమ్ని, ఇల్లుని ఒక పని మనిషి వచ్చేసి మనకి క్లీన్ చేస్తారంటే ఇది అవ్వదు. పని మనిషి క్లీన్ చేస్తే పని మనిషిలాగే ఉంటుంది. మనం శ్రద్ధాపూర్వకంగా క్లీన్ చేస్తే అది ఖచ్చితంగా అర్థంలాగా ఉంటుంది. పనులు చేసిన కన్నా మనం చేసిన తేడా ఉండదా? సో ఖచ్చితంగా మనమే ఇది చెయ్యాలి. హృదయ రూపమైన ఆ గృహాన్ని మనం ఖచ్చితంగాను ఏ విధానంగాను నామరూపమైన చీపురుతోని ప్రతి నిత్యము క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగాను క్లీన్ అవుతారు. లక్ష్మణ్ ఈ విధానంగాను విస్మృతి అయిపోయి ఉన్నారు. ఇప్పుడు కామనతో యుద్ధం చేసి, సో అప్పుడు వ్యాపక బ్రహ్మ అజిత భువనేశ్వర लक्ष्मण कहा बुझ करुणा करो तब लागिले ఆయహు హనుమాన అనుజ देखी ప్రభు అతి దుఃఖమాన. సాయంత్రం అయిపోతుంది, యుద్ధం అవుతుంది, సంధ్యాకాలం అయిపోయింది, ఇంకా పర్వతానికి రాలేదు. ఏం పర్వతం అది? సువేల్ పర్వతం. సువేల్ పర్వతానికి ఇంకా రాలేదు. అందరూ సమయం వస్తే చేరుకుంటారు. లక్ష్మణ్ ఇంకా రాలేదు. రాముడు సర్వంతర్యామి, ఇంకా లక్ష్మణుడు రాలేదు. చూడండి అని చూడడానికి లక్ష్మణుడు అక్కడ మూర్ఛించి పడిపోతున్నారు. ఎప్పుడైతే వీళ్ళు వస్తున్నారో వీళ్ళందరూ ఆ శరీరానికి వెళ్తున్నారు. అందరూ పారిపోయారు. లక్ష్మణ్ని స్థితిని చూసుకొని ఎవరి దగ్గర తీసుకొచ్చారు? రాముడి దగ్గర తీసుకొచ్చారు. రాముడు తీసుకొస్తే అనుజ देखी ప్రభు అతి దుఃఖో మాన. ఇటువంటి అనుజ లక్ష్మణ్ని చూసేసి చాలా దుఃఖం పొందారు. ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. ఈ ప్రకారంగా పరిస్థితి ఏంటి అయిందని చెప్పేసి ఇది ఒక ప్రక్రియ ఏంటి? హరినామం ఇచ్చిన గురుగారు ఇచ్చిన చీపురుతోని, హరినామం ఇచ్చిన చీపురుతోని క్లీన్ చేసుకోవాలి. రెండో ప్రక్రియ ఏంటి? రెండో ప్రక్రియ అది చెప్తున్నారు. మనం కామనా వాసనని పీడితమై ఉన్నాం అనుకోండి, మూర్ఛితమై ఉన్నాం అనుకోండి, ఆంజనేయ స్వామి తీసుకుని వెళ్తారు ఆ శరీరానికి. అక్కడికి రామూర్తులుగా పాదపద్మాలు ఖచ్చితంగాను సంత భగవాన్ వచ్చి తీసుకుని వెళ్తారు. ఆంజనేయ స్వామి తీసుకెళ్ళారుగా ఎవరికి? లక్ష్మణ్కి. శ్రీరామచంద్రమూర్తి చరణంలో తీసుకెళ్ళిపోయారు సంత భగవాన్.
ఒకటి భక్త భగవాన్, ఒకటి భాగవత భగవాన్, ఒకటితో శ్రీమన్నారాయణ భగవంతుడు. భక్త భగవానుడు అన్నారు. భక్తులు కూడాను భగవంతుడు భక్త స్వరూపంగా వస్తారు. భగవంతుడు మీకు ధైర్యంగా వచ్చేసి శంఖ చక్ర గదా పద్మతోని వచ్చి మీకు అభయం ఎవరు? మీకు సంత రూపంలోనే అన్ని విధాలుగాను వాళ్ళు తీసుకొచ్చి జాగ్రత్తగా వచ్చేసి మీకు ఎలాగ క్లీన్ చేసుకోవాలి మన హృదయాన్ని మార్గం చూపిస్తారు. ఏ గురువు, ఏ సాధు, ఏ మహాత్మా మనకి హరినామం పైన రుచి చూపించుకుంటున్నారో, హరినామం చేయమని చెప్పేసి చెప్పుకుంటున్నారో, రాధాకృష్ణులు, సీతారాములు, లక్ష్మీనారాయణని, శ్రీహరి, శ్రీమన్నారాయణని మీరు భజించని చెప్పేసి చెప్పుకుంటున్నారో, ఇంకా ఏది చెప్పినా కూడా అది వృథా, అది గురువే కాదు. ముందుకు తెలుసుకుంటాం ఇంకా ఎగ్జాంపుల్లో. అతను సద్గురువే కాదు. నామాన్ని ఎవరు చెప్పారయ్యా ఈ నామం కాదు, ఈ దక్షిణ ఇయ్యు, ఈ యజ్ఞం చెయ్యు, ఈ పూజ చెయ్యు, ఇలా చెయ్యు, అలా చెయ్యు, ఆ కర్మం చెయ్యు, ఈ కర్మం చేస్తే నీకు ఇలాగవుతుంది. లేదు, నామానికి మించిన నా నామ సదృశ్యం జ్ఞానం, నా నామ సదృశ్యం తప, నా నామ సదృశ్యం ధర్మం. నామ సదృశ్యం ఏది కాదు. నామంతో ఏది మనం కంపారిజనే లేదు. నామము సర్వోత్కృష్టమైనది, టాప్ మోస్ట్ బ్రహ్మాస్త్రం. నామం చేసి మన ప్రాబ్లమ్స్ని మనం ఒకవేళ ఇరాడికేషన్ అంటే మనం సొల్యూషన్ని చేసుకోలేపామో అప్పుడు వరకు మనం ఇంకా దేని వల్ల కూడా అవ్వదు. సో అందుకే మనం శ్రేష్టమైన నామాన్ని పట్టుకున్నాం. ఆ నామాన్ని మించింది ఇంకా ఏది సాధన లేదు. మూర్ఛించబడ్డారు. ఈ ప్రకారంగా చూసి ఆంజనేయ స్వామి ఏం చెప్తున్నారు? జాంబవంతక వేద సుషేనా లంకారహ కోపఠైలేనా ధరి లఘు రూప గయౌ హనుమంత ఆనేవు భవన సమేత తురంత రామ్ సియా రామ్ రామ సియా రామ్. జాంబవంత పేరు వేద సుషేన. వైద్య అంటే ఎవరు? డాక్టర్. వైద్య ఉన్నారు, సుషేన అంటారు, సుఖేన అంటారు. ఇతనికి రెండు ఉన్నాయి నామలు, సుఖేన, సుషేన. సుఖేన దైత్యం ఉన్నారు, అతను వైద్యులు ఉన్నారు. ఆ వైద్యకి తీసుకుని వస్తే ఇతను మూర్ఛించారు, లేకపోతే ఏంటైంది, ఇతనికి మెడిసిన్ అతనే ఇవ్వగలరు అని చెప్పడంతో ధరి లఘు రూప గయహు హనుమంత. లఘు రూపం అంటే చిన్న రూపం పట్టుకొని ఆంజనేయ స్వామి తురంత వెళ్ళిపోయారు. వెంటనే తురంత హనుమంత వెంటనే వెళ్ళిపోయారు. ఏమని చెప్పారు? రామచంద్రమూర్తి ప్రభు, మీ కళ్ళ నుంచి నీళ్ళు చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. మీరే ప్రకారంగా భయపడకండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అని ఆంజనేయ స్వామి లఘు రూపం, చిన్న రూపం, సూక్ష్మమైన రూపంతో బయలుదేరారు మెడిసిన్ తీసుకోవడానికి. ఏ ప్రకారంగా మెడిసిన్? 4 రకాల మెడిసిన్ ఇచ్చారు. వస్తే చెప్తారు మీకు ఆ వైద్యులు ఎలా తీసుకొచ్చారు. రామ పదారవింద శిరనాయు ఆయు సుషేన కహా నామగిరి ఔషధి జాహు పవన సుతలేనా. ఈ సుషేన్ అంటే వైద్య. భగవంతు ఎలా తీసుకొచ్చారు? ఆనేహు భవన సమేత తురంత. భవనం అంటే ఏంటి? ఆనహు భవన సమేత తురంత. డాక్టర్కి తీసుకురామంటే డాక్టర్ ఇంటికి కూడా తీసుకొచ్చేసారు ఆంజనేయ స్వామి. మొత్తం ఇంటితో సహా డాక్టర్ని తీసుకొచ్చేసారు. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. ఇప్పుడు లెగుస్తారు, అతను మళ్ళీ ఫ్రెష్ అవుతారు, డ్రెస్ వేసుకుంటారు, మెడిసిన్స్. ఆంజనేయ స్వామి ఇలాగ మూర్ఛించబడ్డారంటే దేనివల్ల మూర్ఛించబడ్డారు, ఎందుకు, ఎంత సమయం అయింది,
ఇవన్నీ అడుగుతారు. ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పడానికి మనకు టైం లేదు, త్వరగా అంబులెన్స్ని మనం పిలుచుకొని వెళ్ళాలి. సో ఇవన్నీ పోనీ తీసుకెళ్తాము ఓన్లీ వైద్యుని, అక్కడ చూసేవాడికి మెడిసిన్ ఉండదు. ఇతని ఇంట్లోనే మెడిసిన్స్ ఉంటుంది కాబట్టి మొత్తం అంతా పట్టుకుని వెళ్ళిపోతే మొత్తం అంతా ట్రీట్మెంట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంటితో సహా తీసుకెళ్ళిపోయారు వైద్యుని. ఈ వైద్య భవనంతో సహా తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఏమైంది? రామచరణ సరసిజ ఉరరాఖీ చలా ప్రభంజ సుత బలభాసి ఇహాదూత ఏకమరము జనావా రావణు కాలనేమి గృహ ఆవా. ఎప్పుడైతే తీసుకెళ్ళారో ఈ సుషేన్, దీంట్లో ఒక మర్మం ఇంకోటి తెలుసుకోవాలి. రోగం ఏంటి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. షుగర్ అయిందనుకోండి, షుగర్ తలక స్పెషలిస్ట్ని మనం కలుస్తాం. హార్ట్లో అయిన ప్రాబ్లం అయితే హార్ట్ తలక స్పెషలిస్ట్ని కలుస్తాం. ఏ రోగానికి ఆ రోగాన్ని తలక స్పెషలిస్ట్ డాక్టర్ని కలిసి దాని తలక మనం మెడిసిన్ని తీసుకుంటాం. అదే మామూలుగా ఈ శరీరంలో ఉన్న రోగం చాలా ఇంపార్టెంట్, ధ్యానంగా వినండి. శరీరంలో ఏ రోగం అయినా కూడాను ఆ తలక స్పెషలిస్ట్ డాక్టర్కి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకుంటాం. మరి ఆ మెడిసిన్ ఏదైతే మనకి స్క్రిప్ట్ ఇస్తారో ఆ మెడికల్ షాప్కి వెళ్ళి మనం ఆ బ్రాండ్, ఆ కంపెనీ ఏదైతే డాక్టర్ రాశారో అదే మెడిసిన్. బ్రాండ్ వేరే, మెడిసిన్ ఒకటే కానీ బ్రాండ్ వేరే అయినా కూడా వద్దంటాం. కంపెనీ వేరే అయినా వద్దండి, మాకు డాక్టర్ గారు ఇదే రాశారు, ఇదే ఇవ్వండి, ఇది ఉంటే తీసుకున్నా, లేదంటే వేరే షాప్కి వెళ్ళిపోతాం. అంతే కదా. ఆ ప్రకారం తీసుకొని ఆ రోగానికి నయం చేయడానికి ప్రయత్నిస్తాం. లేదంటే మనకు రోగం అయింది, నేరుగా వెళ్ళి మెడికల్ షాప్కి వెళ్తాం. మెడికల్ షాప్కి వెళ్ళి ఆ రంగు మెడిసిన్ బాగుంది, ఆ డబ్బా బాగుంది కనబడుతుంది, ఆ డబ్బా ఇచ్చేసేయండి, ఈ మెడిసిన్ కొద్దిగా తక్కువ స్మెల్ వస్తుంది, ఇది తీసుకుందాం, ఇది తక్కువ రేట్, ఇది ఏది పడితే అది తీసుకుంటారా మీరు? మీకు నచ్చింది మీరు తీసుకుంటారా మెడిసిన్ షాప్కి వెళ్ళి ఈ రోగం అని చెప్పేసి? లేదు. ఆ ప్రెస్క్రిప్షన్ ఏదైతే డాక్టర్ రాసి ఉంటారో యాజ్ ఇట్ ఈజ్ ఈ వార్డుని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్రభుపాద్ చెప్పుంటారు యాజ్ ఇట్ ఈజ్ అని చెప్పేసి. యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మెడిసిన్ రాశారో అదే తీసుకుంటారు, అదే విధానంగా వేసుకుంటారు కూడాను. ఎలా చెప్పున్నారో కొద్దిగా మార్చరు, ఎందుకంటే రోగం నయం అయిపోవాలని. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటి? మన శరీరంలో ఒక భయంకరమైన భవరోగం ఉన్నది. ఇది ఒక మానసిక భవరోగము. ఈ భవరోగం నయం అవడానికి మనం ఏ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, ఏ మెడిసిన్ తీసుకుంటున్నాం, ఎంత కేర్ తీసుకుంటున్నాం? ఒకవేళ ఈ శరీరానికి రోగం వచ్చిందంటే ఈ శరీరం నష్టమైపోతుంది, పోతుంది, పాడైపోతుంది, చనిపోతుంది ఒకవేళ మనం కేర్ తీసుకోకపోతే. కానీ ఈ శరీరంలో ఉన్న భవరోగాన్ని మనం కేర్ తీసుకోపోయాం అనుకోండి, ఎన్ని శరీరం నష్టం అవుతుంది తెలుసా మీకు? ఒక శరీరంలో పోయేది ఈ రోగం, కానీ భవరోగానికి నయం చేయకపోతే మనకి ఎన్ని శరీరం నష్టం అవుతుంది? ఒక శరీరం కాదు, కొన్ని లక్షల శరీరం నష్టం అయిపోతుంది. దాని గురించి ఎవరైనా ఆలోచిస్తున్నావా? దాని గురించి స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావా? దాని గురించి కరెక్ట్ మెడిసిన్ తీసుకుంటున్నావా? నా మనసుకు నచ్చిందే నేను ఇలా చేస్తాను. ఎవరు చెప్పారండి ఇది వదిలేయమని చెప్పేసి, అది వదిలేయని చెప్పేసి, ఇలా చేయాలని చెప్పేసి, అలా చేయాలని చెప్పేసి? ఇవేం లేదు. మనసుకి ఏది నచ్చిందో అది చేస్తే అదే భక్తి. చాలామంది అంటారు, చూడండి మనసుకు నచ్చింది మీ మెడిసిన్ తీసుకోండి మెడికల్ షాప్కి వెళ్ళి. అవ్వదు. మీకు మనసుకు నచ్చిన మెడిసిన్ వేసుకుంటామంటే మీకు రోగం నయం అవ్వదు. డాక్టర్ ఇచ్చే మెడిసిన్ అదే మీరు మెడికల్ షాప్లో తీసుకుంటే మీకు నయం అవుతుంది. మీకు మనసుకు నచ్చింది. దాని గురించి ఈ భవరోగం పోవాలంటే మనం విధిపూర్వకంగా సద్గురుని ఆశ్రయించాలి.
విధిపూర్వకంగా నువ్వు నామం తీసుకోవాలి, దీక్ష తీసుకోవాలి, విధిపూర్వకంగా సాధన చేయాలి, విధిపూర్వకంగా ఆచార్య ఉండాలి, విధిపూర్వక గురు పరంపర ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలి. ఇదే స్పెషలిస్ట్ డాక్టర్. విధిపూర్వకంగా నామం చేయాలి. ఏది పడితే అలా నాకు ఇష్టం ఎందుకు ఇలా చేస్తానండి, నాకు ఇష్టం నేను ఎలాగే లెగుస్తానండి, నాకు ఇష్టం నేను ఎలాగే తింటానండి, లేదు. భవరోగం పోదు. భవరోగం అంటే సద్గురు, స్పెషలిస్ట్ సద్గురు దగ్గరికి వెళ్ళి ఆశ్రయం తీసుకోవాలి, విధిపూర్వకంగా ఆశ్రయం తీసుకోవాలి, విధిపూర్వకంగా దీక్ష తీసుకోవాలి, విధిపూర్వకంగా నామం తీసుకురావాలి, అతని పరంపర. అప్పుడే మనకి భవరోగం పోతుంది. సామాన్యమైన రోగం పోవడానికి మనం స్పెషల్ డాక్టర్కి వెళ్ళి మనం ప్రయత్నిస్తున్నాం. ఈ భవరోగం ఎన్ని జన్మల నుంచి ఉన్నా తెలుసా? దీనికి స్పెషలిస్ట్ డాక్టర్ అవసరం లేదా? అన్నీ కావాలి. సో దీని గురించి మనం ఆలోచించుకుంటున్నాం. ఈ శరీరం గురించి ఆలోచిస్తున్నాం. ఈ భవరోగం అనేక శరీరం నష్టం చేసేస్తుంది. కాబోయే అనేక శరీరంలో మనకు ఇది నష్టం చేసేస్తుంది. సో ఈ భవరోగం గురించి మనం ఖచ్చితంగాను ఒక సద్గురుని విధిపూర్వకంగా ఆశ్రయించాలి, నామాన్ని ఆశ్రయించాలి, గురు పరంపరని ఆశ్రయించాలి. అప్పుడు కానీ మనకి భవరోగాన్ని మనం దూరం చేసుకోలేము. ఈ ప్రకారంగాను లక్ష్మణ్కి మూర్ఛించబడడంతో ఆంజనేయ స్వామి వెళ్ళారు. అక్కడ గుప్తచరులు అంటే తెలుసా? గుప్తచరులు, ఈ గుప్తచరులు అందరూ రావణునికి చెప్పారు, బాబు లక్ష్మణుని మూర్ఛించబడిపోయారు. మరి ఈ లక్ష్మణ మూర్ఛించబడిపోవడంతో ఆంజనేయ స్వామి భవనంతో సహా వైద్యుని తీసుకుని లేరు. సుఖేన్ని వచ్చేసింది ఇన్ఫర్మేషన్. ఏం చేశారు? ఎలాగైనా అతనికి బతకనివ్వకుండా మనం చేయాలి. రాముడికి ఒక పెద్ద బలం లక్ష్మణుడు ఒకరు చనిపోతే రాముడికి సగం బలం నష్టమైపోతుంది. ఆ విరోహంతోనే సగం అతను ఓడిపోతారు. లక్ష్మణుడికి ఎలాగైనా మనం బతకనివ్వకుండా చేయాలి. ఏం చేయాలని చెప్పేసి ప్లానింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ డాక్టర్ వచ్చారు. సుషేన్ చెప్పారేంటి? చూడగానే రాముడికి ప్రణామం చేశారు. ప్రణామం చేసేసి బాగా పేషెంట్ని చూశారు, నిఘా చేశారు. 4 రకాలుగా మెడిసిన్ రాశారు, ఒకటి కాదు. ఏంటి? ఒకటితో మృత సంజీవిని, రెండోది సన్హోరిణి, మరోది బిశల్యకారిణి, మరి రణరూపిణి. 4 రకాల మెడిసిన్ రాశారు. ఒకటి ఎక్కడైతే జాయింట్ పోయి ఉంటుందో ఆ జాయింట్ వచ్చేదానికి, గాయం పోదానికి, మళ్ళీ మూర్ఛించి బయటికి రావడానికి, పెయిన్ పోదానికి, ఇటువంటి 4 మెడిసిన్స్ ఇది తీసుకురండి. మరి ఏం చెప్పారు డాక్టర్? ప్రాతः అవ్వకుండా ముందు, పొద్దున్న అవ్వకముందు మీరు రాత్రి తీసుకొస్తే ఈ మెడిసిన్ వేసుకుంటే మనిషికి మనం ఏమైనా చెప్పగలం, లేదంటే కష్టం, సీరియస్లో ఉన్నారు కండిషన్. అది ఈ మాకు చెప్పడంతో ఎక్కడ ఉంటుంది? ఇది ద్రోణగిరి పర్వతంలోని ఈ 4 మెడికల్ స్టోర్ కూడా చెప్పేశారు. పలానా మెడికల్ స్టోర్లో ఉంటుంది, మీరు తీసుకురావాలి. ద్రోణగిరికి వెళ్తున్నారు ఆంజనేయ స్వామి. వెళ్తూ ఇక్కడ రావణాసుడు ఎలాగైనా ఆంజనేయ స్వామికి ఆపాలి, మెడిసిన్ తీసుకురాకుండాను మనం అబ్స్టాకల్ చేయాలి అని కాలనేమి అని ఒక రాక్షసుని పిలిపించారు. కాలనేమి, మీరు ఆంజనేయ స్వామికి ఆపాలి, మెడిసిన్ తీసుకురాకుండా చేయాలి అని చెప్తే కాలనేమి ఏం చెప్పే తెలిసే సమాధానం, హే రావణాసుర, మీరు ఆ రోజు ఎంతమంది ఉండి ఆంజనేయ స్వామికి ఆపలేపారు, మీ ముందే లంకాన్ని దహించేశారు, ఇప్పుడు నాకు మీరు ఆపమంటున్నారు ఆంజనేయ స్వామికి, హనుమంతుడికి, ఇది ఎలాగ సాధ్యం? నేను చెప్పింది చెయ్యి, నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావు, నువ్వు వెంటనే వెళ్ళి ఆంజనేయ స్వామికి ఆపాలి. నేను కాదు, లంక అంతా ప్రయత్నించడం ఆంజనేయ స్వామికి ఆపలేము అని చెప్పారు. లంక అంతా కూడా ప్రయత్నించడం మనం ఆంజనేయ స్వామికి ఆపలేము. అయితే ఏం చేయాలి?
ఇతని పేరు ఏంటి? కాలం అంటే ఏంటి? సమయం. నేమి అంటే ఏంటి? చక్రం. కాలనేమి అంటే సమయ చక్రం. ఈ సమయ చక్రం ఉన్నదే అన్నిటికంటే టాపిక్ ఇదే. ఈ సమయ చక్రాన్ని మనం ఏ విధానంగా ఉపయోగించుకుంటున్నామో అదే మనకి ఇంపార్టెంట్. ఈ సమయ చక్రాను గిరగిర తిరుగుతూనే ఉన్నది. ఈ కాలనేమిని పంపించారు. ఈ సమయ చక్రం ఏం చెప్పారంటే, మీరు ఒక పని చేయండి, మీరు ఆపలేరు, కానీ మీరు తనకి టైంపాస్ చేయించేసింది. ఏదో మాటలతోనో చేతులతోనో చేసుకొని పొద్దున్న అయిన వరకు మీరు తన మార్గాన్ని డైవర్ట్ చేసేసింది. మనం అప్పుడప్పుడు డైవర్ట్ అయిపోతాంగా, తర్వాత ఏదో విధానంగా డైవర్ట్ అయిపోతూనే ఉంటాం. మాటల్లో పడుకోనో లేకపోతే ఇంకేదేనో డైవర్ట్ అవ్వకూడదు. దేనికి వచ్చావు మనం? ఆంజనేయ స్వామి అదే లక్ష్యం ఉండాలి. లక్ష్మణుడు అంటే ఏంటి చెప్పానా? లక్ష్మణుడి తాలూకా పేరు తాలూకా అర్థం చెప్పలేదా? ఎవరు లక్ష్యం శ్రీహరి పైన ఉంటుందో వాడి పేరు లక్ష్యం. శ్రీరాముడి పైన ఉంటుందో, ఎవరు లక్ష్యం శ్రీహరి రాముడి పైన కృష్ణుడి పైన ఉంటుందో, శ్రీహరి పైన ఉంటుందో అతని పేరే లక్ష్మణం. ఎప్పుడైతే ఆ లక్ష్యం పోయిందో మన జీవితం తాలూకా మొత్తం అన్నీ పోయినట్టు. లక్ష్యం పోకూడదు, మన ఎయిమ్ అండ్ అంబిషన్ పోకూడదు. మనం దేనికి వచ్చాం? మనుష్య జన్మ దుర్లభము, కృష్ణుడిని పొందడానికి వచ్చాం. ఏంటి పాట ఉన్నది కదా, జీప్ జాగో గోరా చందవు కొత్త నిదా జాओ మాయా పిశాచిరకు. జీవ్ మనం సంసారే ఆశించే ఉన్నది. భజియా బలియా సంసార ఆశించే సంసార ভিতরে ভজিবা বলিয়া আসে সংসার ভিতরে বলে রহিলে তুমি অবিদ্যার ভোরে ভজিবা বলিয়া আসে సంసార ভিতরে. ఈ సంసారానికి నేను భజనం చేయడానికి వచ్చాను. ఆ లక్ష్యాన్ని మనం పెట్టేసాం అనుకోండి, మొత్తం అంతా బొలియా రోహిలే తుమి. నేను మర్చిపోయానేంటి? అవిద్య వల్ల మర్చిపోయాను నేను. సో ఈ ఆంజనేయ స్వామికి డైవర్ట్ చేయడానికి, సమయం నష్టం చేయడానికి ఈ కాలనేమి సరే ఇలాగ చేయగలను, కానీ ఆపడం అంటే నా వల్ల అవ్వదు. వెళ్ళు, రావణాసుడు చంపుతాడు, ఆంజనేయ స్వామిని చంపుతాడు వెళ్ళిపోతే. సరే వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తాను. కాలనేమి ఏం చేశారంటే ఒక ఆశ్రములని సాధురూపమైపోయాడు. సాధురూపమై అరే భక్తుడు అవడానికి ఎంత సమయం? 5 minutes. గుండు గీసుకొని పిలక పెట్టుకోండి, ధోతి వేసుకోండి, 5 minutes. భక్తుడు అవడానికి ఎంత సమయం? భక్తి చేయదని కానీ కష్టం. భక్తుడు అవడానికి ఎంత సమయం పడదు, భక్తి చేయడానికి కానీ కష్టం. వాడికి ఎంత సమయం? కాలనేమికి ఒక ఆశ్రమం అతని మాయాతోని ఆశ్రమాన్ని చేసేసారు. అక్కడ రామ్ 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 అని కూర్చుంది చేస్తారు. అయితే ఎప్పుడు ఎంత పెద్ద లంకాని లంఘనం చేసేసారు, అశోకవాటిని రాక్షసుల్ని సంహరించేశారు, లంకాన్ని దాహం చేసేసారు, ఎప్పుడు దాహం వేయలేదు. కానీ ఈ మాయావి శక్తితో ఆంజనేయ స్వామికి దాహం అయినట్టుగా చేయించారట. ఈ దాహం అనేది ఏంటి? ఈ మాయ అప్పుడప్పుడు మనకి కొన్ని కోరికలు పుట్టిస్తుంది. ఇదే దాహం. ఆంజనేయ స్వామి హృదయంలో దాహం వచ్చింది, ఇది చేయించింది ఈ మాయ. ఈ మాయావి ఎవరు? కాలనేమి. ఈ కాలచక్రం ఏంటంటే అప్పుడప్పుడు మనకి కొద్దిగా బిస్కెట్స్ ఇస్తుంటుంది. ఇది కావాలి, అది కావాలి. ఎంత కార్యం చేశారు ఆంజనేయ స్వామి. ఇప్పుడు నీళ్ళైనా తాగలేదు, మంచి నీళ్ళు. సీతాదేవిని పరమేశ్వరుడికి అడిగి పండో కాయో తిన్నారు అశోక వాటికలను. ఎంతమందిని ఎదుర్కొన్నారు, లంకిని, సుర్సాని,
బోల్డ్ మందిని, మైనాక్ని, బోల్డ్ మందిని. కానీ ఇప్పుడు దాహం వేస్తుందని చెప్పేసి ఆశ్రమం చూసిన తర్వాత ఎవరు అక్కడ భక్తులు ఉన్నారు అని వెళ్ళారట. భక్తుడని వెళ్ళారు, చూస్తే దాహం వేస్తుంది నీరంటే కమండలం ఇచ్చారు. కమండలం ఏమున్నది? మొత్తం అంతా విషం, కాలకూటి విషం మొత్తం అంతా ఉంచున్నారు. కానీ ఆంజనేయ స్వామి ఎందుకు, ఇక్కడ టాపిక్ వచ్చింది ఏంటి, ఆంజనేయ స్వామికి ఎందుకు దాహం వేసింది? ఎంత పెద్ద కార్యం చేశారు, దాహం వేయలేదు. ఇప్పుడు చాలా అర్జెంటుగా మెడిసిన్ తీసుకోవడం టైం వందనం ఉన్నారు. అప్పుడు టైం సెన్స్ లేకపోండేది. మీరు వెళ్ళి సీతాదేవి తల జాడని తీసుకురండి అని చెప్పారు. ఎంత సమత వ్యవధిలో అని చెప్పలే. కానీ ఇప్పుడు సమయ వ్యవధి ఉన్నది, మెడిసిన్ తీసుకురండి. ఇప్పుడు నీరు గురించి తాగుతూనే ఉంటే అవుతుందా? కానీ ఇప్పుడు అతనికి దాహం ఎందుకు వేసింది? ఎప్పుడైతే అప్పుడు లంకాకి సీతాదేవిని తాలూకా సందేశాన్ని తీసుకురానికి వెళ్ళినప్పుడు నాకు చెప్తున్నారు, రాముడు నాకు కాపాడాలి, రామ్ 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 అని వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఎలాగెళ్తున్నారు తెలుసా? హే రామ్, మీరు ఇలాగ దుఃఖం చెందుకండి, నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను, మీ తాలూకా దుఃఖం చూడలేకపోతున్నాను నేను అని చెప్పేసి వెళ్తున్నారు. రాముడికి మీరు దుఃఖం చూడదని చెప్పేసి చెప్తున్నారా? అప్పుడు అందుకే ఇతనికి దాహం వేసింది. భగవంతుడికి మనం భగవంతుడి పేరుతోనే కానీ భగవంతుడికి మనం సహానుభూతి చూపించేసి వెళ్ళారు ఆంజనేయ స్వామి. అందుకే దాహం వేసింది. ఎప్పుడైతే రామ్ 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 అని వెళ్తారో అతను దాహం అయిపోదు. నువ్వు మనం ఎప్పుడైతే భగవత్ నామం చేస్తున్నామో మనకి ఏ ప్రకారంగా కోరికలు వాసనలు ఎప్పుడు ఉంచదు. నామాన్ని విడిచిపెడితే స్టార్ట్ పట్టుకుంటుంది పిలక. మనకి మన వైష్ణవులతో మరి ఇంకొద్దిగా ఈజీ, ఎందుకంటే మనం పిలక ఉంచుతాం కాబట్టి. ఇంకా వేరేలాగా అయితే పిలక ఉంచారు, వాళ్ళకి పట్టుకోవడం కొద్దిగా కష్టం. కానీ వైష్ణవునికి ముందు పట్టుకుంటుంది, పట్టుకోవడానికి ఈజీ. పిలక ఉంచుతాం కాబట్టి ఎక్కడ పట్టినా మనం విడిపోతాం. చూడండి, సముద్రంలో పడిపోయినా, నదిలో పడిపోయినా ఏ అంగాన్ని పట్టుకున్నా కూడా మనం జారిపోతాం. కానీ పిలకను పట్టుకుంటే ఇప్పుడు జారి మాయ మన పిలకను పట్టుకుంటుంది. మనం ఈజీ ఛాన్స్ ఇచ్చాం ఒకటి. సో అందుకే రేపటి నుంచి పిలక తీసేద్దామా? నామాన్ని పట్టుకోవాలి. ఛాన్స్ ఇవ్వద్దు మాయకని చెప్పేసి పిలక తీసేస్తావు. ఇది టవర్, సిగ్నల్ పాయింట్. అక్కడ వచ్చిన దివ్య జ్ఞానాన్ని మనం ఇక్కడి నుంచే ఈ రంధ్రం నుంచే ప్రవేశిస్తుంది. ఏ వ్యక్తి కూడా, నువ్వు వైష్ణవులే కాదు, ఏ వ్యక్తి కూడా నువ్వు శిఖ ఉంచడం వల్ల అతని తల జ్ఞానము వేరా. ఈ బ్రెయిన్లోని జ్ఞానం వెళ్ళే ప్రవేశ రంధ్రం ఏంటంటే ఇది. సైన్స్ ప్రకారం కూడా జ్ఞానం అతనికి అత్యధికంగా ఉంటుంది ఎవరికైతే ఇక్కడ శిఖ ఉంటుంది. సో విధానంగా లక్ష్మణ్కి గురించి వెళ్ళారు ఆంజనేయ స్వామి. అక్కడ ఆగారు, కమండలం ఇచ్చారు. ఆ కమండలం తాలూక ఏంటి మాయాబి చూడండి, దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. మనం రోగం ఉన్నదో రాకపోతే గ్యాస్ట్రిక్ ఉన్నదని మనం వెళ్ళాం డాక్టర్ దగ్గరికి. గ్యాస్ట్రిక్ తాలూక మెడిసిన్ ఇచ్చారు, ఏదో ప్యాంటఫ్ లేకపోతే ఏదో ఒకటి. గ్యాస్ట్రిక్ వల్ల మనకి చాలా వరకు హెడేక్ వస్తుంది తెలుసా. హెడేక్ రావడానికి ముఖ్య కారణమైన గ్యాస్ట్రిక్. ఎవరికైతే హెడేక్ వస్తుందో అతనికి ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ఉంటుంది. అయితే ఏంటి, ఏదో ఒక తిండి పడకుండాను గ్యాస్ ఫామ్ అవుతుంది, దానివల్ల సాధారణంగా హెడేక్ వస్తుంది, అది ప్రాబ్లం. అయితే ప్రతి తిండి కూడా గ్యాస్ ఫామ్ అవుతుందంటే ఏంటి అర్థమైందని నా ప్రశ్న. ఏదో ఒక హెవీగా తినేసో లేకపోతే ఏదో మనకి స్టొమక్లో పడలేదు, అది గ్యాస్ ఫామ్ చేసింది, దానివల్ల హెడేక్ వచ్చింది, ఒక మెడిసిన్ తీసేసుకున్నాం, పోయింది. కానీ కంటిన్యూగా హెడేక్ వస్తుంది. కంటిన్యూగా హెడేక్ టాబ్లెట్ వేసుకుంటే అవుతుందా దానికి సొల్యూషన్? లేదు. అది ఒక మంచి స్పెషలిస్ట్ వైద్యుడి దగ్గరికి వెళ్తే తను నాడి చెక్ చేసి ఏం చేస్తారు, బాబు మీ గ్యాస్ ఫామ్ అవుతుంది మీ స్టమక్లో, అందుకే మీకు హెడేక్ వస్తుంది. గ్యాస్ ఫామ్ ఎందుకు అవుతుంది? మీరు తీసుకున్న ఫుడ్ కరెక్ట్గా డైజెషన్ అవ్వకుంటుంది. డైజెషన్ ఏంటి, దేనికి అవ్వకుంటుంది? మీ స్టమక్ క్లియర్ అవ్వకుంటుంది. ఎప్పుడైతే స్టమక్ క్లియర్ అవ్వదో బిష్ఠ ఎప్పుడైతే మీ స్టమక్లో ఉండిపోతుందో అది ఇంకా కుళ్ళిపోయి అది చెడిపోయి అది గ్యాస్ ఫామ్ చేస్తుంది. అది గ్యాస్ ఫామ్ చేసేసి మనకి గ్యాస్ట్రిక్ చేసేసి మనకి హెడేక్ చేస్తుంది.
అందుకే మనకి స్టమక్ క్లియర్ అయిపోవాలి. అయితే ఈ స్టమక్ మీరు తినేదంతాను స్టమక్ క్లియర్ అవ్వాలంటే మీకు 6 నెలలు పడుతుంది. మీకు ఆ రోగం ఉన్నది. మీరు తినేది మీరు డైజెషన్ చేసుకోలేకపోతుంది. తినేయడంతో పెద్ద సమస్య కాదు, తిన్న తర్వాత అది కరెక్ట్గా మన స్టమక్లో డైజెషన్ అవుతుందా లేదా అనేది సమస్య. ఎవరైనా తినేస్తారు, నోరు ఉంది కాబట్టి ఏదైనా తినేస్తారు. కొంతమంది 24 గంటలు తింటూనే ఉంటారు. తినేయడం సమస్య కాదు, అది తినేసి మనం కరెక్ట్గా మన స్టమక్ నుంచి అది బయటికి వెళ్ళిపోతుందా లేదా. అది బయటికి వెళ్ళకుండా అది స్టోరేజ్ కొద్ది కొద్దిగా ఉంటుందంటే అది ఏంటవుతుంది, మొత్తం లాస్ట్కి సివియర్ గ్యాస్ట్రిక్ అవుతుంది. ఇంకా రోజు టాబ్లెట్ వేయాల్సి వస్తుంది. రోజు టాబ్లెట్ వేసినా అది సొల్యూషన్ కాదు. ఫస్ట్ ఏంటి, గ్యాస్ట్రిక్ అనే వ్యక్తి ఏం చేయాలంటే మన మలము ఎందుకు ఉండిపోతుంది, మలం ఎందుకు క్లియర్ అవ్వకుండా పూరా స్టమక్ నుంచి మొత్తం ఫుల్ క్లియర్ అవ్వాలి. ఏ రోజుకి ఆ రోజు క్లియర్ అవ్వాలి. అప్పుడు అతను హెల్తీగా ఉంటాడు, గ్యాస్ ఫామ్ అవ్వదు, హెడేక్ రాదు. ఇది కరెక్ట్ అయిన సొల్యూషన్. కానీ ఈ సొల్యూషన్ చేయకుండాను ఆంజనేయ స్వామి ఏం చేస్తున్నారు, అక్కడ ఇమీడియట్గా నీళ్ళు తాగేసి వెళ్ళిపోతామని అనుకుంటున్నారు. అది అవ్వదు. ఏంటి, కమండలం ఇచ్చారు, కానీ ఆ కమండలం నీరు నాకు సరిపోదు, నాకు కొద్దిగా ఎక్కడో నదో లేకపోతే ఒక బాలి అంటారా ఏదో బాలు ఉంటుందో నాకు చూపించండి, నేను అక్కడ ఈ నీళ్ళు నాకు సరిపోదు, లక్కీగా అది అన్నారు, లేకపోతే తాగి ఉంటే అయిపోదు. అయితే ఒక పని చేయి, నేను చెప్తాను అక్కడ వాళ్ళని మీరు నీళ్ళు తాగేసి రండి, నాకు తెలుసు మీరు ఎందుకు వచ్చారని. ఏంటి, నేను త్రికాలదర్శిని. అచ్చా, ఈ సాధు నేను త్రికాలదర్శిని, మీరు మీ ప్రభుతలక సేవ గురించి వచ్చారు, మీ ప్రభుతలక తమ్ముడు చాలా మృత్యు సమయం వరకు ఉన్నారు, అతనికి మెడిసిన్ తీసుకునేందుకు మీరు వెళ్తున్నారు అని చెప్పేసి వెళ్తుంది. అరే నిజమే, ఇతనితో దాని గురించే ఉన్నారు. సో అందుకే మీరు అక్కడ నీళ్ళు తాగి వస్తే నేను మీకు దీక్ష ఇస్తాను. ఆ దీక్షతో మీరు ఆ మెడిసిన్ని మీరు పోల్చుకోగలరు, కరెక్ట్ మెడిసిన్ తీసుకెళ్ళగలరు. ఇతనికి ఆసక్తి పుట్టింది. సరే అని ఆంజనేయ స్వామి ఆ కూపానికి వెళ్ళి నీళ్ళు తాగడానికి వెళ్ళారు. చూసారా, ఇలాగ సాధువులు కొంతమంది ఉంటారు, ఇలాగ డాక్టర్లు కొంతమంది ఉంటారు. ఏంటి, ఇమీడియట్గా పోవాలని చెప్పేసి మెడిసిన్స్ ఇచ్చేస్తారు. ఒక పని చేయి, నీకు ఈ గ్రహదోషం ఉన్నది కదా, నీకు ఈ నామదోషం, నీకు ఈ ఇంట్లో నీ సమస్యలు ఉన్నాయి కదా, నీ ఆస్తి సమస్యలు ఉన్నాయి కదా, నీకు ఇంట్లోని ఎప్పుడు వైర్యం అవుతుంది కదా, ఇంట్లో అశాంతి కదా, ఇవన్నిటికీ కొన్ని ఉపచారం ఇస్తారు. అది ఇమీడియట్గా ప్యాంటాఫర్ లేకపోతే ఏదో ఇచ్చేసి లేకపోతే హెడేక్ గురించి ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పేసి చెప్తారు. ఇది నాన్న తీసుకోకూడదు. మూలమైన జడమైన రోగం ఏంటి, మన స్టమక్ క్లియర్ అవ్వకుంటుంది, అదే మూలమైన రోగం. ఏంటి, భగవత్ విముఖమే పెద్ద రోగం. ఒక వ్యక్తికి భగవత్ విముఖం అవడం వల్ల వాడికి సమస్య, ఫైనాన్షియల్ సమస్య, ఆర్థిక సమస్య, శారీరక సమస్య, సామాజిక సమస్య, ఇంట్లో సమస్య, ఒంట్లో సమస్య, అన్ని సమస్యలు. మెయిన్ ఏంటి, స్టమక్ క్లియర్ అవ్వకపోవడం సమస్య వల్ల అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ సమస్య ఏంటి, మనది జీవితంలోని భగవంతుడి తాలూకా విముఖం అవడమే పెద్ద సమస్య. భగవంతుడిని మర్చిపోయి మనం ఇవన్నీ సమస్యలు పడుతున్నాం. అది ఎవరైతే చేస్తున్నారో అది కరెక్ట్ మెడిసిన్. మనం భగవంతుడిని మర్చిపోయాము, అది గుర్తు చెందడానికి మనకి భగవంతుడు ఇవన్నీ సమస్యలన్నీ ఇస్తున్నారు. ఈ సమస్యలకి తాత్కాలికంగా సొల్యూషన్ చేసేస్తానంటే అది అవ్వదు. ఈ సమస్య తర్వాత ఇంకో సమస్య, ఈ సమస్య తర్వాత ఇంకో సమస్య వస్తుంది, ఈ రోగం తర్వాత ఇంకో రోగం వస్తుంది. లేదు, స్టమక్ క్లియర్ అయిపోతుందండి. అటువంటి ఆయుర్వేదిక్ మంచి చేరమూలిక ఔషధం తిన్నాం అనుకోండి, అప్పుడు మనం హెల్తీగా ఉంటాం. మనకి సమస్యలు ఇంకా రావు, ఇంకా నూతనమైన రోగాలు రావు. లేదంటే ఖచ్చితంగా ఒక రోగం పోతే ఇంకో రోగం వస్తుంది. మూలమైన రోగం ఏంటి, స్టమక్ క్లియర్ అవ్వకుంటుంది. మన సమస్యలు ఈ భౌతిక ప్రపంచంలో ముఖ్యమైన సమస్య ఏంటి అది తెలుసుకోండి. ఏదో ఉద్యోగం రాలేదు, సద్యోగం రాలేదు, భార్యకి నాకు పడుకుంటుంది, లేకపోతే పిల్లలు నా మాట వినుకుంటున్నారు, లేదంటే నాకు వ్యాపారం కరెక్ట్గా అవ్వకుంటుంది, నేను ఏం చెప్పినా దేంట్లో చేపెట్టినా అది నాకు అనుకూలం అవ్వకుంటుంది. ఏంటి సమస్య ఏంటి, జాతకం, లేదంటే ఇంకే ఎక్స్ట్రాలో చూపించుకోండి, మీ కపాలం చూపించుకోండి, మీ ఈ పూజలు చేయండి, ఆ పూజలు ఇది సొల్యూషన్ కాదు. ముఖ్యమైన సమస్య ఏంటి, భగవత్ విముఖత. ఇది ముఖ్యమైన సొల్యూషన్. మీరు ఎప్పుడైతే భగవంతుడిని మర్చిపోయారో
మీకు అనేక రకాల రోగాలు సమస్యలు వస్తాయి. సో ఈ రోగాన్ని మనం నయం చేసుకోవాలంటే భగవంతుడిని మనం ఉన్ముఖం అవ్వాలి, సన్ముఖం అవ్వాలి. భగవంతుడిని విస్మృతి ఏదైతే ఏమో అది మనం స్మృతిని తెలుసుకోవాలి, స్మృతిని మనం కలిగించుకోవాలి. అది ముఖ్యమైన ప్రాబ్లం. ఈ విధానంగాను ఆంజనేయ స్వామి ఎక్కడికి వెళ్ళారు? ఆ బలి ఆ పఖరి దగ్గర చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగుతున్నారు. నీళ్ళు తాగినప్పుడు ఒక పెద్ద మొసలు వచ్చేసింది. మొసలిచ్చి కాలుకు పట్టింది. చూడండి ఎన్ని ఆటంకాలు. ఎందుకంటే భగవంతుడికి కొద్దిగా విస్మృతి అయ్యేది. నువ్వు రామ్ రామ్ అంటే ఇవన్నీ ఏం లేపదు నువ్వు. ఇది కాదు ఆంజనేయ స్వామి. అతను మెయిన్ ఇంటెన్స్ ఏంటి? దాని పేరించి ఉన్నది మొసల పట్టింది. ఈ మొసలికి పట్టడంతో ఆంజనేయ స్వామిని ఏ మొసలు పట్టుకుంటే ఒక్క తాపు తంతే ఇది ఒక అప్సర అయిపోయింది. ఒక అప్సర, ఇది స్వర్గంలోని అప్సర ఉండేది. విముఖత అయ్యేతను మొసలిలాగా ఉండేది, పడి ఉండేది అక్కడ లంకాలోని. ఒక్క తాపు తినడంతో, భక్తుల తలగా తాపు తినడంతో ఇది తన తలగా స్వరూపాన్ని పొంది అప్సరగా అయిపోయింది. స్వర్గలోకానికి వెళ్తుంది. వెళ్తూ వెళ్తూ మంచి ఒక మేలు చేసింది ఆంజనేయ స్వామికి. హే ఆంజనేయ స్వామి, మీ తాపు తగిలి నా స్వరూపాన్ని వచ్చింది, మీరు నాకు మేలు చేశారు. అందువల్లనే నేను మీకు ఒక రహస్యం చెప్దాం అనుకున్నాను. ఏంటి? ఆ సాధు ఆ ఆశ్రమంకి వెళ్తే అది మాయావి కాలనేమి మీ సమయాన్ని డైవర్ట్ చేయాలని, అంటే మళ్ళించాలని, మీ సమయాన్ని మళ్ళించాలని చెప్పేసి మీకు అతను సాధు రూపం, అతని కాలనేమి పెద్ద అసురుడు, అతనితో జాగ్రత్త, అతను మళ్ళీ మీరు పడకండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. చూసారా? ఈ మొసలి ఎవరెవరికి పట్టింది తెలుసా? ఒకటితో గజరాజ్ ఏనుక్కి పట్టి ఉండేది. ఇంకోటి ఎవరికి పట్టింది? ఆంజనేయ స్వామికి పట్టింది. ఇంకోటి ఎవరికి? శంకరాచార్యులకి పట్టింది. తెలుసా? శంకరాచార్యులు సన్యాసి అవడానికి ముఖ్యమైన కారణం ఈ మొసలే. శంకరాచార్యులు ఎప్పుడైతే బాలరూపంగా ఈ విధానంగా ఉండేవారు, బాలస్వరూపంగాను, వాళ్ళ తల్లి వాళ్ళకి తండ్రి లేప ఉండేవారు, తల్లి విధవరాలుగా ఉండేవారు, ఒకే ఒక కొడుకు, విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. కానీ శంకరాచార్యులకి ఇష్టం ఏంటి? భక్తి చేయడానికి. కానీ తల్లి విడిచిపెట్టడానికి ఇచ్చేది కాదు. అయితే ఒకరోజు నదిలోని స్నానం చేసినప్పుడు ఈ మొసలే వచ్చి పట్టేసింది ఆ అబ్బాయికి, శంకరాచార్యులకి పట్టేసింది. అప్పుడు అమ్మ చూస్తుంది, అమ్మ చూడు నాకు మొసలి పట్టేసింది, నేను చనిపోతాను. నువ్వు ఒకవేళ విధిపూర్వకంగా నువ్వు సంకల్పం చేసావు అనుకో, మా అబ్బాయి సన్యాసి అవుతారు అని చెప్తే నాకు ఇది విడిచిపెట్టేస్తుంది అని చెప్పడం, సంకల్పం చేయి. అరే మా అబ్బాయి ప్రాణం కన్నా పోనీ ఎక్కడో సన్యాసి అయితే బతుకుతారు కదా, లేదంటే మొసలు తినేస్తుంది అని చెప్పేసి సంకల్పం చేసింది తల్లి. మొసలి విడిచిపెట్టేస్తే నేను సంకల్పం చేస్తాను, ఈ మొసలి విడిచిపెట్టమని చెప్పేసి మా అబ్బాయి సన్యాసి అవుతాడు. వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయింది మొసలి. అప్పుడు ఈ చిన్న బాలుడు శంకరాచార్యులు సన్యాసానికి వెళ్ళారు. ఈ ప్రకారంగా ఆంజనేయ స్వామికి తన్నేరు. ఈ మొసళ్ళన్నీ పట్టుకుంటాయి మనకి. ఈ మొసలు అంటే ఏంటి? ఇవన్నీ పట్టుకుంటాయి. ఇవి పట్టుకోక ముందు మనం ఏం చేయాలి అంటే విముఖత. ఈ శంకరాచార్యులకి ఎప్పుడు వచ్చింది భగవంతుడి వైపు మళ్ళీ ఎప్పుడైతే భక్తి అవనానికి అంగీకరించారో, మనం భక్తి అవనానికి అంగీకరించాలి. లేదంటే మనకి మొసలి పట్టుకుంటుంది. ఎవరి ద్వారా పట్టుకుంటుంది మనకి మొసలి. మనకి కాదు, ఆంజనేయ స్వామికి కాదు, శంకరాచార్యులకు కాదు, గజకి పట్టుకోలేదు, మనందరికీ పట్టింది మొసలి. ఏ మొసలి? ఎవరికి భక్తి చెయ్యొద్దు అని చెప్తున్నారు వాళ్ళందరూ ఒక మొసలే. వాళ్ళ ఇంట్లో అమ్మ అనుకుంటుంది అనుకోండి, భక్తి చేయొద్దని చెప్తే అదొక పెద్ద మొసలి, మగర్. నాన్న చెప్తున్నారు అనుకోండి, అక్కచెల్లి చెప్తున్నారు అనుకోండి, అందం చెప్తున్నారు అనుకోండి, ఫ్రెండ్స్ చెప్తున్నారు అనుకోండి, వాళ్ళందరూ మగర్ అంటే దేనికి ఏమంటే మొసలీలందరూ వీరు మనకి ఆపుతున్నారు భక్తి చేయడానికి. మరి మొసలికి నమ్ముకోవడం బెస్టా, సాధువులు మహాత్ములకి గురు వైష్ణవులకి నమ్ముకోవడం బెస్టా? అది మనం తేల్చుకోవాలి. ఇప్పుడు ఎందుకు రోజు గుడికి వెళ్తున్నావు, ఎందుకు ఈ తిలకం పెట్టుకుంటున్నావు, ఎవరు చెప్పారు ఇవన్నీ విడిచిపెట్టమని చెప్పేసి, ఈ కంఠిమాల వేసుకోమని, ఈ దీక్ష తీసుకోమని?
ఈ గుండు గీసుకోమని, ఈ పిలక పెట్టుకోమని, ఇవన్నీ విడిచిపెట్టే అన్ని వ్యక్తులు మొసళ్ళు. వీళ్ళు మనకు తినేస్తారు, మన బ్రెయిన్ని తినేస్తారు, మన జీవితాన్ని తినేస్తారు. మన ఒక్క జీవితం పోయిందంటే కొన్ని జన్మలు కూడా మనం పోతుంది. సో అందుకే వీళ్ళు మొసళ్ళు లాంటి వాళ్ళు, వీళ్ళ మాట మనం వినకూడదు. సో వీళ్ళకి ఆంజనేయులకు ఒక తాపు తనాలి. అంటే శ్రీహరిని పిలాలి. గజ ఎలాగ చెప్పారో, శ్రీహరి మీరే రక్షించాలి, నాకు ఈ వెళ్తే నేను తాపు తనలేను. ఆంజనేయ సైతం బలం ఉన్నది, తాపు తనేశారు. మనకి ఎక్కడ ఉంది బలం? ఆ గజ ఎలాగ నిరుత్సాహంగా ఉన్నారో, శ్రీహరి అని మీరే ఒకటే మాకు దారి అని. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని ఒక పుష్పం ఎత్తేసి ఎప్పుడైతే చేతులు లేపేశారో, అలాగే మనం శ్రీహరి పైన చేతులు లేపాలి. ఎంతమంది మొసలు ఉన్నారో అందరికీ భగవంతుడు సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టేస్తారు. సో విధానంగాను మనం ఆంజనేయ స్వామి ఇప్పుడు చెప్తారు ఆ కాలనేమిని ఏంటి, తెలిసిపోయింది స్వరూపం ఏంటని. సో ఈ కాలనేమిని ఏ విధానంగా చెప్తారు సమాధానం అనేది రేపు సస్పెన్స్ కింద ఉంచుకుందాం. చెప్పి ఏ విధంగా మెడిసిన్ తీసుకొస్తారు, ఏ విధంగా నయం చేస్తారు రేపు. ఇదన్నీ అద్భుతమైన చరిత్ర, ఇవన్నీ వినాలి, తెలుసుకోవాలి. రామాయణం ఘటన ఎవరైనా చెప్పేస్తారు, ఆ ఘటనకి మన జీవితానికి ఏ ప్రకారంగా సంబంధం. ఎందుకంటే రామాయణం విని జీవించాలి అంటున్నారు, భాగవతం విని మరణించాలి, మరి చైతన్య చరిత్రామృతి విని భగవంతుడి గురించి వేడాలి. ఈ మూడే. ఎప్పుడైతే ఈ వైద్యని తీసుకొచ్చారో, ఎక్కడి నుంచి? భవనంతో తీసుకొచ్చేసారు. ఈ భవనం ఏంటి, వైద్య ఏంటి? గురువు. మెడిసిన్ ఇచ్చేవాళ్ళు గురువు. ఈ భవరోగానికి ఎవరు మెడిసిన్ ఇస్తారు? సద్గురు ఇస్తారు. సద్గురు తలక శరీరమే పెద్ద మెడికల్ స్టోర్. అర్థం చేసుకోండి. సద్గురు తాలూకా శరీరమే ఒక పెద్ద మెడికల్ స్టోర్. దాంట్లోని మనకి ఏ రోగం ఉన్నాదో అన్ని రోగాలకి మెడిసిన్ ఉన్నది. ఏ మెడిసిన్ ఆ శరీరంలో ఏ మెడిసిన్స్ ఉంటుంది? చైతన్య చరితామృతం, శ్రీమద్ భాగవతం, రామాయణం, పురాణం, శాస్త్రం. గురుదేవతల యొక్క శరీరంలో ఈ శాస్త్రం, పురాణం, చైతన్య చరితామృతం, భాగవతం, రామాయణం ఉంటుంది. ఎవరైతే ఈ మెడిసిన్ తీసుకుంటారో అప్పుడే ఈ భవరోగం పోతుంది. శాస్త్రం చెప్పపోయినది, రామాయణం, మహాభారతం, భాగవతం, పురాణాన్ని వినపోయిన వ్యక్తి ఎప్పుడూ ఈ భవరోగం నుంచి బయటికి రాలేరు. అదే గురు దగ్గర ఉన్నది. ఆ గురువుని, సద్గురుని ఆశ్రయించి ఈ మెడిసిన్ మీరు తీసుకోకుండాను గురు దగ్గర నుంచి ఇంకా ఏది చేసినా కూడాను వృథా. పెద్ద మెడికల్ స్టోర్, సెంట్రల్. ఏ మెడిసిన్ లేదని లేదు గురుగారి దగ్గర. సో రేపు 29th అనగా ఏ వారం? 29 బుధవారం, గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అంటే ఏంటంటే వ్యాసదేవుల తాలూకా ఆవిర్భావము దినోత్సవం. ఆవిర్భావం అంటే జన్మించారు. వ్యాసుడు విష్ణు రూపాయో, విష్ణువే వ్యాస రూపంగా వచ్చి మనకి శాస్త్రం, పురాణం అన్నీ ఇచ్చారు. ఆ పురాణ శాస్త్రం అన్నీ చెప్పారు. అదే పరంపరలోని ఇప్పుడు నీ గురు వ్యాసరూపం అని అనుకోవాలి. మనం గురువుని వ్యాసరూపం అనుకొని గురు పూర్ణిమ మనం ఇప్పుడు గురు పూర్ణిమ అందరూ మీనింగ్ చేంజ్ చేసేసారు. సో అది కాదు గురు పూర్ణిమ. మన శాస్త్రం, పురాణం ఏం చెప్తుంది? గురు పూర్ణిమ అంటే ఏంటి? వ్యాసుల తాలూకా పుట్టినరోజు కాబట్టి మనకి ఎవరి దగ్గర అయితే మంత్రదీక్ష తీసుకుందామో ఆ గురు ఇప్పుడు వ్యాసరూపం. ఆ గురు ఎవరికంటారు? ఎవరైతే వైష్ణవ మంత్రంతో దీక్షిత అయి ఉంటారో వాళ్ళకే గురు. వైష్ణవ గురువు అని చెప్తున్నారు. వైష్ణవులే గురువు అవడానికి అర్హత, ఇంకెవరు గురువు అవడానికి అర్హత లేదు. ఎన్ని మంత్ర తంత్ర విశారద అవ్వచ్చు, లేదు. వైష్ణవులే గురు అవడానికి అర్హత. సో మన గురుగారు వ్యాస రూపంగాను మనం రేపు 29ని గురు పూజ ఉంటుంది విశాఖపట్నంలోని సుమారుగా 9 గంటలకి. సో
ఆశ్రమం నుంచి 6:30-7 గంటల ప్రాంతంలోనే మనకి నుంచి బయలుదేరి 9 గంటలకు చేరుకొని అక్కడ గురు పూర్ణిమ మహామహోత్సవం గురువుని ఖచ్చితంగాను గురు దీక్ష తీసుకున్న వ్యక్తి, ఎవరైతే మానసిక రూపంగాను గురువుని తీసుకుంటాననే వ్యక్తి, గురు కృప అనుగ్రహం పొందుదామని అనుకునే వ్యక్తి ఖచ్చితంగా వ్యాస పూర్ణిమ రోజు గురువుని దర్శించి, గురువుని సేవించి, గురువుని పూజించి మనం ఆ రోజు గురువు నుంచి ముఖం నుంచి ఏదో ఒక 4 వాక్యాలని మనం విని అక్కడ మధ్యాహ్నం ప్రసాదం తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం బయలుదేరిపోతాం. సో ఈ ప్రకారంగా గురు పూర్ణిమ అనే ఒక ఉత్సవాన్ని మేము ఉన్నది 29 ఈ నెల. సో ఎస్కేసిఎం గోసేవ ఆశ్రమం సంస్థాపక ఆచార్య పూజ్యపాద్ తిద్దండి స్వామి భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ మనందరం గురు. మన అందరం ఖచ్చితంగాను గురు పూర్ణిమ రోజు అటువంటి సద్గురుని మనం పూజించాలి, సేవించాలి, దర్శించుకోవాలి. సో మనందరం గురు పూజలని అందరూ ఉందాం. ముందుగా సూచన చెప్తున్నాం, 3 రోజులు 4 రోజులు ఉన్నది, ఇంకా 7 days ఉన్నది అనుకుంటా. 22nd ఇవాళ. సో ఇంకో 5 days ఉన్నది మనకి. సో ఇటువంటి మహత్ అవకాశాన్ని గురువుని సేవించే, గురువుని దర్శించే, గురువుని పూజించే అవకాశాన్ని మనం కోల్పోకూడదు. ఎందుకంటే సద్గురువే మనకి అనేక జన్మతలకు భవరోగాన్ని నష్టం చేయిస్తారు. కాబట్టి మనం అటువంటి సద్గురు మనకు లభించారు. దుర్లభం దేవి మంచి శ్లోకం ఉన్నది. దుర్లభం సద్గురు దుర్లభం దేవి. పార్వతీదేవి చెప్తున్నారు మహాదేవులకి, ఈ జగత్తులోని అన్నీ సులభమే, అన్నీ పొందొచ్చు, కానీ హే దేవి సద్గురుని పొందడం చాలా కష్టము. ఏ గురువు వల్ల మనం ఈ భవసాగరాన్ని దాటగలం, ఈ భవరోగాన్ని దాటగలం, జన్మతలక జన్మమృత్యు చక్రం నుంచి బయటికి రాగలం. అటువంటి సద్గురువుని లభించడం చాలా దుర్లభం. కానీ మనందరికీ అటువంటి సద్గురువు లభించారు కాబట్టి మనం ఒక ప్రకారంగాను ఇది మనకి మంగళకరమే, మరి శుభకరమే. దుర్లభమైన వస్తువు మనం పొందున్నాం. మరి గురుగారు ఉంటుండగానే మనం అతనికి సేవించాలి, దర్శించాలి, పూజించాలి. సో అందరూ ఇటువంటి అవకాశాన్ని వినియోగం చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని స్వార్థం చేసుకుని మరి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ కథాన్ని విరామం చేస్తూ రేపు మళ్ళీ లంకాకాండని పునర్చర్చ చేసుకుందాం. పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.